ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? పిల్లలందరూ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారా? నిన్నటి దినమే నేను చెప్పాను, ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతిరోజు నా పిల్లల్ని ఆశీర్వదించావు దేవా అని. ఏ తల్లి అయితే మంచి ప్రార్థనా పర్రాలు కానీ ఎవరన్నా కానీ తల్లి ఆశీర్వాదము, తల్లి దీవెన పిల్లలకి ఎప్పుడు, తండ్రి దీవెన, తల్లి దీవెన, ఆశీర్వాదం ఎప్పుడు వారి మీద ఉంటుంది. వారిని శపించొద్దు, వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టబాకండి. దేవునికి స్తోత్రం. నీ ముఖానికి ఏమొచ్చింది రాది ఇది అనబాకండి. తప్పకుండా నీ పిల్లలు దీవెన నేను చూస్తానని చెప్పండి. నా పిల్లలు దీవించబడ్డ నేను ఖచ్చితంగా చూస్తాను అనే విశ్వాసం కలిగిన తల్లులారా, ప్రభు తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు చేయబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? దేవునితో గడిపారా? దేవునితో గడపకుండా చీపిళ్ళు పట్టుకునో లేకపోతే మొఖాలు చూసుకుంటానో గడపొద్దు. నేనైతే అలాంటి లేదని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కోసారి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మీరు మంచి వాళ్ళు, చక్కటి ప్రార్థన పరులైపోయారు, మంచి ఉపవాసానికి యోగ్యులైపోయారు, మోకాళ్ళ పోరాటం నేర్చుకున్నారు. వెరీ గుడ్. దేవుడు దీని ద్వారా మనకి లాభమే కానీ నష్టం ఉండదు. ఎంత ప్రార్థించినా, ఎంత మోకరించినా, ఎంత ఉపవాసం ఉన్నా అంత ఆశీర్వాదాన్ని మన దేవాతి దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఓకేనా? మంచి. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము. ఇది ప్రార్థనా కాలం కదా. ఏ కాలం చెప్పండి? తపస్సు కాలం అంటారు. ఎవరు అంటే ఆర్సీఎం వాళ్ళు కానీ లేకపోతే సిఎస్ఐ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది తపస్సు కాలము అంటారు. తపస్సు కాలం అంటే మామూలుగా మన వాళ్ళు చాలామంది విమర్శిస్తుంటారు దాన్ని. తపస్సు ఏంటి మనకి అసలు, మనం అదేం ఆచారం అంటారు కదా. కానీ వారు చెప్పే కాలం తపస్సు కాలం అంటే తపస్సులు చేయటం కాదు కానీ ప్రార్థన కాలం. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధాత్మ తండ్రి, మన దేవుడైన యేసు ప్రభు 40 రోజులు పగలంతయు సువార్తను ప్రకటించి రాత్రంతా ఏం చేసేవారట? ప్రార్థన చేసేవాడు. అందుకనే మనం రాత్రంతా నిద్రపోయినా పగలు మాత్రం ప్రార్థన కాలం. దేవునికి స్తోత్రం. ప్రభుతో ఏ టైములోనైనా మనం ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మనల్ని పైకి తీసుకొస్తుంది. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే అంత మంచిది. ఎంత దేవునితో సమయాన్ని గడుపుతామో అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకునిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. యెరూషలేము తట్టు తన పాదములు కలిగి ఉండగా ఆయన ఏం చేశాడట? దేవుని చుట్టూ ప్రార్థన చేస్తూ వచ్చాడట, స్తుతిస్తూ వచ్చాడట. ప్రభువా, ఈ శోధన బట్టి నీకు స్తోత్రం. దేవా, ఈ ప్రార్థన కాలం బట్టి స్తోత్రం. నాకు వచ్చిన ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రం. ప్రార్థన చేయొద్దు, చేస్తే నువ్వు సింహాల బోన్లోకి వెళ్ళిపోతావని శాసనము విడుదలైంది. మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అంతే కదా. చాలామందికి ప్రార్థన చేయొద్దు, శోధకుడు వస్తాడు. ప్రార్థిస్తే శోధించబడతావు, ప్రార్థిస్తే శోధనకి గురవుతావు. ఎంత ప్రార్థన చేస్తే అన్ని శోధనలు అధికమవుతాయి. అమ్మో, నేను ప్రార్థన చేస్తున్న కొద్దీ, ఉపవాసం ఉంటున్న కొద్దీ, దేవునితో ఉంటున్న కొద్దీ భయంకరమైన శోధనలు నా జీవితంలో వస్తాయని అనుకుంటున్నావా? తప్పకుండా అప్పుడేం చేయాలి తెలుసా? మనం చేతులెత్తి దేవుని సన్నిధిలో ఇక్కడ చూడండి చక్కగా ఏమంటున్నాడంటే, యెరూషలేము తట్టు తెరబడి కిటికీలు తెరిచి ప్రార్థన చేసి ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బ్రతిమాలుకొనుటయు చూచి మళ్ళా ఈ వర్తమానం తీసుకెళ్ళి రాజుకు అందించారట. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రార్థన ఎక్కడుంటుందో శోధకుడు అక్కడ ఉంటాడు, ఉపవాసం ఎక్కడుంటుందో కష్టాలు అక్కడే ఉంటాయి. అలాగే దేవునితో నడవటం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఖచ్చితంగా శ్రమలు కూడా మన ముందు నడవటం ప్రారంభిస్తాయి. వాటిని ఓర్చుకున్న వాడు, వారి ఓపిక కలిగి ఉన్న వారి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆలస్యమనక అద్భుతం ఉన్నది.
కష్టం వెనుక మేలున్నది, మోకాళ్ళ కన్నీళ్ల ప్రార్థన వెనుక ఆనంద బాష్పాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఆ తపస్సు అంటే ఆ ప్రార్థన చేస్తూ అనేకమైన గాయములు జయించాడు, అనేకమైన రక్తమును జయించాడు, ముళ్ళ కిరీటం, శ్రమలు, నిందలు భరించాడు. అంటే దానికి ఒకటే కారణం ఏంటంటే ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నావా? నీ జీవితంలో ప్రభువుని కలిగి ఉన్నావా? ఖచ్చితంగా నీ జీవితంలో శోధన జయించగలనే శక్తి నీకుందా? అలా అయితే తప్పకుండా ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన, నీ బిడ్డల కోసం చేసే ప్రార్థన, నీ ప్రార్థన తపస్సు కాలంలో దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. తప్పకుండా నువ్వు వెనక తిరిగి చూడబాకు, మోకరించు, ప్రార్థన చేస్తూనే ఉండు, ఏడుస్తూనే ఉండు, ప్రభు వైపు చూస్తూనే ఉండు. ఆయన అద్భుతమైన ద్వారం నీ కొరకు తెరవపోతే చూడు. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి నాయన ఎగ్జామ్ తోడుకు కూడరండి. అలాగే ప్రతి కుటుంబంలో శోధన బంధించి ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత ఇచ్చి ప్రభు దీవించి ఆస్వాదించి మహిమ పొందుకోమని, ఈ రోజంతా తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.